పట్టించుకోకపోయినా, చిన్నవాణ్ణి చదించిన, బలహీనుడిని తొక్కడానికి ట్రై చేసిన విప్లవం పుడుతుంది. ఆ విప్లవం రాసేది విధాత, ఆ దుర్మార్గుల్ని తొదముట్టించేది విధాత. నిజంగా ఈ టైటిల్ చాలా మంచి టైటిల్ సార్, చాలా మంచి టైటిల్. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో చాలా అవసరం. నక్సలిజం రావడానికి కారణం ఏంటంటే ఓన్లీ చిన్నవాడిని, బలహీనుని తొక్కడమే, అన్యాయాన్ని ఎదిరించడమే. కాబట్టి ఇలాంటి సబ్జెక్ట్స్, ఇది చిన్న సినిమాగా మొదలైందేమో కానీ పెద్ద విజయం సాధిస్తుందని నమ్మకం నాకు. మన తెలంగాణ రాష్ట్రంలో, అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ముఖ్యమంత్రులు కూడా చిన్న సినిమాల్ని ఎక్కువగా ప్రోత్సహించడానికి ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి నేను మా సోదరులు, మా నాయకులు రేవంత్ రెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇలాంటి సినిమాల్ని ప్రమోట్ చేయండి సార్. చిన్న సినిమాల్ని భుజాన్ని వేసుకునే మీ ప్రభుత్వాలు దాన్ని నిలబెడితే చాలా ఫైట్ ఇస్తాయి. సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి ఫుడ్ పెడతాయి, చాలా మందిని నిలబెడతాయి. బోర్లంత టాలెంట్ రాజేంద్ర మామూలు టాలెంట్ కాదు. మణికంఠ రాజు ఎంత బాగా చేశారు. వాడు డ్రమ్స్ రాము అంటే ఈ టాలెంట్ ఎక్కడి నుంచి, దానికి చిన్న సపోర్ట్ అవసరం. ఆ సపోర్ట్ ప్రభుత్వాల నుంచే రావాలి. మన మధ్యలో మీడియానే మనకు విధాత. ప్రేక్షకుడి కంటే ముందు ప్రేక్షకుడి దగ్గరికి తీసుకెళ్లే విధాత మీడియా. మీరు ఇలాంటి చిన్న సినిమాల్ని మీ బిడ్డగా, మీ సినిమాగా, మీ పార్ట్గా, మీ లైఫ్ పార్ట్గా దాన్ని సమాజంలోకి పెద్ద ఎత్తున తీసుకెళ్ళమని నేను వేడుకుంటూ, ఇలాంటి మంచి సినిమాలు మంచి స్థాయిలో, ఇలాంటి మంచి సినిమాలు మంచి స్థాయిలో ఉండటం వల్ల చాలా టాలెంట్ మళ్ళీ మనకి ఈ ప్రజ్వలిస్తుందని నమ్ముతూ, ఆల్ ది వెరీ బెస్ట్ విధాత టీం. నాకు ఒక కంప్లైంట్ ఉంది, నాది తప్పైతే మన్నించాలి. నిర్మాతలు, దర్శకుడే. ఎందుకంటే విలన్ వేషం వేశారు అన్నగారు రండి. ఈయన డ్రెస్ లో నాకు ఎందుకనో, నేను అయ్యప్ప భక్తుల్ని, అయ్యప్ప ఏమో అని భయం వేసింది. ఒకవేళ అది ఉంటే మీరు ప్రస్పరంగా మీరు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ భక్తులను కూడా మనం దూరం చేసుకోకూడదు. కాబట్టి అలాంటిది లేదు అనేనా మీరు చెప్పాల్సి ఉంటుంది.